సింగిల్ స్క్రీన్‌లో మీరు బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి? నాకు తెలిసి 'కలేజా'. హ్మ్. మహేష్ బాబు. అసలు ఆ సినిమాకి మళ్ళీ రీ రిలీజ్ కూడా వెళ్ళాము. అసలు ఫస్ట్ టైం చూసినప్పుడైతే ఆ బీజీఎంకి ఏంటో సార్ అది ఔట్ ఆఫ్ ద బాక్స్ అనిపించింది సడన్‌గా. అంటే ఆ ఎలివేషన్‌లు ఉండొచ్చు, ఆ డైలాగ్స్ ఉండొచ్చు. అలా చూస్తూ ఉండిపోయాము. మహేష్ గారి క్యారెక్టరేషన్ కూడా బాడీ లాంగ్వేజ్ అవునవును. కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అవునవునవును. అవును. యాహ్! చాలా కల్ట్ ఫ్యాన్స్ వన్ ఆఫ్ ఉన్నారు. ఎ కైండ్ ఫిల్మ్ అది అయింది. అవును. అవును. మహేష్ బాబు గారికి ఫ్యానా మీరేమన్నా? సార్ నేను చాలా మంది హీరోలకు మనకిష్టం ఉంటారు కదా అవును. సార్. ఒక 5, 6 నేములు చెప్తే ఇలా ఈ అమ్మాయికి అందరూ ఫేవరెట్‌లు. ఒక్క ఫేవరెట్ అలా ఖచ్చితంగా ఒక్కటే ఫేవరెట్ అనేది ఏం లేదు కదా సార్. ఉండొచ్చు కదా సార్. అవును. వాళ్ళు అందరిలో ఒక్కొక్క క్వాలిటీ నచ్చుతుంది. అవును. 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 మహేష్‌లో నచ్చే క్వాలిటీ ఏంటి? ఐ థింక్ చార్మ్ సార్. ఆయన ఒక అలా ప్రిన్స్ చార్మింగ్ అంటారు కదా! అలా మనం రియల్‌గా చూసే ప్రిన్స్‌ని నాకు ఎప్పుడు చూడలేదు. బట్ ఆయనని చూస్తే అలా ప్రిన్స్ చార్మింగ్ ఆ వైబ్ వస్తుంది. అంతే అందుకే లేడీస్‌లో అంత ఫాలో అయింది. అవును. సెకండ్ సినిమా ఎక్స్‌పీరియన్స్ ఏంటి? 'లిటిల్ హార్ట్స్' అన్నది. అదేమో ఒక ఈస్ట్ గోదావరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక పల్లెటూరు వాతావరణంలో సాగే కథ. సెకండ్ సినిమా వచ్చేసరికి కొంచెం అవును. అర్బన్ అర్బన్ క్యారెక్టర్ కదా! ఇదెలా అనిపించేది? ఫస్ట్ సినిమా తర్వాత సార్ నాకన్నీ అలాంటి రోల్సే వచ్చేవి. ఓకే. మళ్ళీ పల్లెటూరు అమ్మాయి లాంటి రోల్స్ ఆర్ బ్రేకప్ స్టోరీ లాంటిది. అండ్ ఆల్రెడీ చూసారు కదా! ఇప్పుడు కొంచెం వెరైటీ ఉంటే నాకు కూడా స్కోప్ ఉంటుంది చేయడానికి. అండ్ చూసే వాళ్ళకి కూడా లేదు ఈ అమ్మాయి ఇది కూడా చేస్తుంది. నేను చేసే తప్ప తెలీదు ఆళ్ళకి. సో, ఒక 1 ఇయర్ పట్టింది సార్ నాకు 'లిటిల్ హార్ట్స్' రావడానికి. అండ్ అర్బన్ క్యారెక్టర్ చేయాలని చాలా ఉండింది. సో, ఇదొచ్చింది అండ్ ఇది చేశాక ఆ రెసిప్రొకేషన్ వేరే ఉండింది. అప్పుడు దాకా ట్రెడిషనల్ గానే బావుంటుంది. జీన్స్‌లో బావుండదేమో అనుకున్న వాళ్ళు, లేదు జీన్స్‌లో కూడా బావుంది. సార్ నైటీలో బావుంది అని నాకు మెసేజ్‌లొచ్చాయి సార్. ఆ రోడ్ సీన్‌లో. క్లైమాక్స్ సీన్. అవును. సో, ఇది కంప్లీట్ ఎంటర్‌టైనర్ కదా సార్. అది చాలా ఎమోషనల్ ట్రాజెడీ. ఆహ్, టూ మచ్ పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న ఫిల్మ్ అది. ఫస్ట్ ఫిల్మ్. సెకండ్ ఫిల్మ్‌లో అలా ఎళ్ళిపోతుంది. ఫుల్ కామెడీ అలా సరదాగా సరదాగా మీరు కూడా అవునవును. స్ట్రెయిన్ లేకుండా ఏమి సరదాగా. అవునవును. అంటే బీయింగ్ ద టీమ్ ఆల్సో సార్ చాలా మంది సేమ్ ఏజ్ గ్రూప్. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళందరూ నాకన్నా చిన్నోళ్ళు సార్. సో హీరోతో సహా. సో ఆ వైబ్ వేరే ఉండింది. అంటే వి వర్ ఆల్వేస్ వెరీ ఎనర్జిటిక్. ఇలా చేస్తే సెట్‌లో మీరే సీనియర్ కాబట్టి ఏమని పిలిచేవారండి మామూలుగా? నువ్వే నాకు పెద్ద దిక్కు శివాని అనేవారు. నువ్వు అలా బయట అనమాకు. బట్ శివాని అనే పిలుస్తారు సార్. ఇంకేమని పిలవలేదు.